వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఇంత ముందు అంతా మీ ఎపిసోడ్లో ఇక్కత్ సారీస్ అనేది చూసాము. అందులో వచ్చేసి మనకు పళ్ళు అనేది మొత్తం బార్డర్ జరీ బార్డర్ అనేది చేస్తున్నాము. సో పళ్ళుకి వచ్చేటప్పటికి మనకు పెయిన్ ప్లాన్ ఇస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళుతో జరీ వీవింగ్ తోటి ఇచ్చేసి అండ్ యాస్ట్రీస్ ఇక్కత్లో మనకు జరీ బార్డర్ విత్ ఇక్కత్ మోడల్లో ఇచ్చాము. లేటెస్ట్ కలెక్షన్స్ ఇస్తున్నాము. సో ఐటమ్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నాము. సో దీనికి వచ్చేసి పైన వచ్చేసి మంచి కడ్డీ బార్డర్ అనేది హైలైట్ చేసాము. శారీ మొత్తం కూడా కంప్లీట్గా మనకి ఇక్కత్ ప్రింట్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ పైన అయితే ఏదైతే మనకు 2.5 ఇంచెస్ జరీ బార్డర్ అనేది ఇచ్చాము, కింద కూడా సేమ్ అదే బార్డర్ కూడా మనకు కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాము. ఎక్సలెంట్గా కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసి అందులో కూడా మనకి ఇక్కత్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము. అండ్ పళ్ళుకి వచ్చేప్పటికి ఇంత ముందంతా మనకి పళ్ళు అనేది మనకి ఇవ్వట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనకు పళ్ళు అనేది 1/2 మీటర్ పైన జరీ పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము. సో మనం ఏదైతే మన కార్నర్లో పళ్ళ మీద కార్నర్లో వస్తుందో అదే డిజైన్ బ్లౌజ్ అనేది కూడా మనము ఇక్కత్లో ఇచ్చేసి వండర్ఫుల్గా ఇస్తున్నాము. అండి 100% మనకు హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్తో వస్తుంది కాబట్టి ఎక్సలెంట్ ఐటమ్తో వస్తుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1800 రూపీస్లో మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ ఇక్కత్ సారీస్ ఇస్తున్నాం. సో ప్యూర్ ఇక్కత్లో అయితే మీకు జస్ట్ మనకి ఈ సారీ కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ మనకు 9,000, 8,000 to 9,000 మధ్యలో వస్తుంది. అండ్ మనకు ఓన్లీ జస్ట్ మనకు పవర్ లూమ్లో ఇస్తున్నాం ఇక్కత్ ప్రింట్ అనేది. సో ఇదే డిజైన్ అనేది మనకు సేమ్ దాంట్లో వచ్చేసి చాలా కాస్ట్లో వస్తుంది. తక్కువలో మనకు ఓన్లీ 1800 రూపీస్ మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ సారీ అనేది ఇస్తున్నాము. అది కూడా మనకి జరీ వీవింగ్ తోటి హైలైట్ చేసుకుంటూ వస్తున్నాము. నెక్స్ట్ వేరొక ప్రింట్ ఉంది, అది కూడా చూద్దాం. బార్డర్ వచ్చేసి కూడా మనకు మంచి కంచి బార్డర్ అనేది హైలైట్ చేసాము. అంటే పింక్ కలర్ బేస్ తీసుకున్నాము. అండ్ బర్డ్ డిజైన్ అండ్ ఇక్కత్ ప్రింట్ అనేది ఆల్మోస్ట్ మనకు సో బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చాము. ఆల్మోస్ట్ మనకు బార్డర్ అనేది కూడా మనకు 4 ఇంచెస్ స్టైల్లో ఎలిఫెంట్ బార్డర్ అనేది హైలైట్ చేసాము, కంచి బార్డర్ అనేది. అండ్ పైన అయితే ఏదైతే బార్డర్ వస్తుందో కింద కూడా సేమ్ అదే బార్డర్ కూడా మనకు కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాము. సో ఎక్సలెంట్ గా ఇచ్చేయండి, అది కూడా కాంట్రాస్ట్ తో ఇస్తున్నాము. శారీ మొత్తం కూడా మనకు ఇక్కత్ డిజైన్ లో ఇచ్చేస్తున్నాము. అంటే పళ్ళు కూడా మనకు జరీ వీవింగ్ పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వస్తున్నాము. సో మనకు బార్డర్ లో కొంగులో ఏదైతే కార్నర్ లో వస్తుందో అదే మనకు బ్లౌజ్ అనేది కూడా మనకు డబుల్ కలర్ వీవింగ్ లాగా ఇచ్చేసి ఎక్సలెంట్ గా ఇచ్చాము. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకు 1800 రూపీస్ మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి ఇంగ్లీష్ కలర్ లో బేస్ తీసుకున్నాము. ఇది కూడా వండర్ఫుల్ గా ఉందండి. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చాము. అది కూడా వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ బేస్ లాగా తీసుకొని గ్రీన్ కలర్ తోటి చాలా హైలైట్ గా క్రియేట్ చేసాము. అండ్ పళ్ళు కూడా ఏంటంటే మనకు గ్రీన్ కలర్ తోటి జరీ వీవింగ్ అనేది హైలైట్ అవుతుంటుంది. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు కూడా సేమ్ బ్లౌజ్ అనేది మనకు గ్రీన్ కలర్ లో బాటిల్ గ్రీన్ కలర్ లో ఇచ్చేసాము. ఇది జరీ బార్డర్ మీద వచ్చేటికి కాంట్రాస్ట్ మీద ఎక్సలెంట్ గా ఉందండి, చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అంటే పట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి 100% హ్యాండ్లూమ్ ఐటమ్ తో కాబట్టి వెరీ స్మూత్ వస్తుంది, లైట్ వెయిట్ వస్తుంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ బేస్ తీసుకున్నాము. సో దీంట్లో వచ్చేసి మంచి మెరూన్ కలర్ డాట్స్ డిజైన్స్ తో తీసుకున్నాము. అది కూడా మనకు పుల్కా డాట్స్ లాగా వెళ్తుంది. అంటే దీన్ని కూడా ఏంటంటే జరీ బార్డర్ అనేది మనకి టచ్ బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము. కంప్లీట్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాము. సో మెరూన్ కలర్ బేస్ తీసుకొని ఎల్లో కలర్, బ్లూ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తో బుట్టి స్టైల్ అనేది తీసుకున్నాము. ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే జస్ట్ మనకు 1/2 మీటర్ పైన పళ్ళు అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పటికి జస్ట్ మన కార్నర్ లో ఏదైతే ఇచ్చామో అదే కలర్ కాంట్రాస్ట్ లో మనకు బ్లౌజ్ అనేది కూడా ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ లో తీసుకున్నాము. మంచి కలర్ డార్క్ మనకు బ్లూ షేడ్ లో వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే మంచి ఇంగ్లీష్ కలర్ అని చెప్పాలి. ఇది కూడా వండర్ఫుల్ గా ఉంది. యాక్చువల్గా దీనికి కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసి అండ్ ఇక్కత్ ప్రింట్ అనేది కూడా మనకు ఎలిఫెంట్ డిజైన్ అండ్ రౌండ్స్ డిజైన్ వచ్చేటట్టు కూడా క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా డాట్ డిజైన్ తోటి వెళ్తుంది. ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది అలాగే వెళ్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు గమనించినట్లయితే చూస్తేనే తెలుస్తుంది, పట్టు ఫ్యాబ్రిక్, వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో ఇక్కత్ మోడల్ అనేది వస్తుంది. సో పళ్ళు కూడా తీసుకుంటే జస్ట్ మనకు 1/2 మీటర్ పైన పళ్ళు అనేది జరీ పళ్ళు అనేది ఇచ్చేస్తున్నాము. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ లాగా తీసుకొని వండర్ఫుల్ గా క్రియేట్ చేసాము. సో ఇంత మంచి బ్యూటిఫుల్ సారీస్ అని ఓన్లీ మనకు 1800 రూపీస్ లో మనకి సారీస్ అనేది అవైలబుల్ ఇస్తున్నాము. నెక్స్ట్ కూడా మనకి ఇక్కత్ ప్రింట్ లోనే మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. అది కూడా మనకు ప్రింట్ జరీ వీవింగ్ లోనే మనకి ఇక్కత్ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంటుంది. సారీ మొత్తం కూడా మనకి ఇక్కత్ ప్రింట్ అనేది హైలైట్ వచ్చేసుకుంటూ వస్తున్నాము. సో పళ్ళు పాటుకొచ్చేప్పటికి ఆరెంజ్ కలర్ అనేది కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాము. సో అందులో కూడా వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ అండ్ జరీ వీవింగ్ లాగా 2 టైప్ ఆఫ్ అనేది ఇస్తున్నాము. సో బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ డిజైన్ లాగా డబుల్ కలర్ వీవింగ్ లాగా ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. సో చాలా బాగుందండి సారీ కూడా. సో నెక్స్ట్ సారీ కూడా వచ్చేసి మంచి ఇంగ్లీష్ కలర్ లాగా తీసుకున్నాము. ఇది కూడా మంచి పెసర గ్రీన్ కలర్ లో తీసుకొని అది కూడా మనకి ఇంగ్లీష్ కలర్ బార్డర్ లాగా తీసుకొని అందులో కూడా కంచి బార్డర్ స్టైల్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము. సారీ మొత్తం కూడా మనకు చెక్స్ డిజైన్ లాగా హైలైట్ అవుతూ ఉంటుంది. సో వండర్ఫుల్ గా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. సారీ కంటిన్యూషన్ అంతా ఇలాగే వెళ్తుంది. అంటే పళ్ళు పాటుకొచ్చేప్పటికి జస్ట్ మనకు 1/2 మీటర్ పైన పళ్ళు అనేది తీసుకున్నాము. సో బ్లౌజ్ కాన్సెప్ట్ లో వచ్చేది కంప్లీట్ కాంట్రాస్ట్ లో మనకు స్కై బ్లూ కలర్ లో తీసుకొని వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి రస్ట్ కలర్ బేస్ లో తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది. అండ్ రెడ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేసి అందులో కూడా మనకు అంబానీ స్టైల్లో ఎలిఫెంట్ డిజైన్ లాగా క్రియేట్ చేసాము. సో అందులో కూడా డాట్ డిజైన్ తోటి వండర్ఫుల్ గా క్రియేట్ చేస్తాము. సో సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే మనకు మెరూనిష్ బ్లూ కలర్ కాంబినేషన్ తో పళ్ళు అనేది జరీ పళ్ళు అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేప్పుడు కూడా మనకి మెరూన్ కలర్ లాగా వచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ లో తీసుకున్నాము.
సో ఇది కూడా వండర్ఫుల్ గా ఉంది. సారీ మొత్తం కూడా మనకి ఇక్కత్ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంటుంది. పైన కూడా బార్డర్ లో కూడా మనకి టిష్యూ బార్డర్ లాగా తీసుకొని అందులో కూడా ఒక ఇక్కత్ డిజైన్ అనేది రౌండ్ సర్కిల్ లాగా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. అంటే పళ్ళుకి వచ్చేప్పటికి హాఫ్ మీటర్ పైన పళ్ళు అనేది జరీ పళ్ళులో తీసుకున్నాము. అది కూడా ఒక కంచి స్టైల్ అనేది పళ్ళు అనేది తీసుకున్నాము. సో బ్లౌజ్కి వచ్చేప్పుడు కూడా మనకి ఇక్కత్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. సో కలర్ కాంబినేషన్స్ మాత్రం ప్రతి ఒక్కటి కూడా మనకి అల్టిమేట్ లో ఇస్తున్నారు కలర్ కాంబినేషన్స్. నెక్స్ట్ కలర్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ లో బేస్ తీసుకున్నాము. సో మంచి ఆనియన్ పింక్ లో డార్క్ కలర్ పింక్ లాగా బేస్ తీసుకొని అందులో కూడా రాణి పింక్ కలర్ తో వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా మనకి జరీ చెక్స్ లాగా జరీ స్టైల్ లాగా వెళ్తుంది. బార్డర్ కూడా కంచి బార్డర్ అనేది హైలైట్ అవుతుంటుంది. సో పళ్ళు పాటుకు వచ్చేప్పటికి పళ్ళు అనేది కూడా మనకు హాఫ్ మీటర్ పైన పళ్ళు అనేది కంచి బార్డర్ స్టైల్లో పళ్ళు అనేది ఇచ్చేస్తున్నాము. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పటికి మంచి రాణి పింక్ కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకుంటూ వస్తున్నాము. రియల్గా వండర్ఫుల్ గా ఇచ్చారండి. ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ తో ఇస్తున్నాము. అండ్ లుక్ వైజ్ కూడా మనకు చాలా గ్రాండ్ గా వచ్చేటట్టు క్రియేట్ చేస్తున్నాము. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పెసర్ గ్రీన్ కలర్ లో తీసుకున్నాము. సో ఇది కూడా వండర్ఫుల్ గా ఉందండి. చాలా బాగా ఇచ్చారు. మంచి పెసర్ గ్రీన్ కలర్ కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చేస్తాము. అది వండర్ఫుల్ గా క్రియేట్ చేస్తారు. 2 టైప్ ఆఫ్ బుటీస్ తోటి వండర్ఫుల్ గా క్రియేట్ చేస్తారు. ఫుల్ ఆల్ ఓవర్ అంతా సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. పళ్ళు పాటు తీసుకుంటే జస్ట్ హాఫ్ మీటర్ పైన పళ్ళు అనేది కంచి పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ మస్టర్డ్ కలర్ లో ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేసాము. సో చూసారు కదా ఇక్కత్లో పళ్ళు రిచ్ పళ్ళు అంటే కంచి బోర్డర్ స్టైల్లో వచ్చేసి కంచి పళ్ళు స్టైల్లో వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్స్. ఓన్లీ మనకి ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1800 రూపీస్ మనకి ఈ సారీ అనేది అవైలబుల్ చేస్తున్నాము. ఇంతకుముందు సారీస్ వచ్చేసి మనకు పళ్ళు అనేది వచ్చేది కాదు. సో ఈ మోడల్ దానికి పళ్ళు అనేది మనకు అవైలబుల్ ఇస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ లో ఏవైతే నచ్చుతాయి జస్ట్ మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియాలో మేము ఎప్పటికైనా కొరియర్ చేస్తాము. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.